హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనీవ్యూ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేయాలో క్లియర్గా చూపిస్తాను. ఇందులో లోన్ లిమిట్ 5,000 నుండి 10 lakhs వరకు ప్రొవైడ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ 1.33% పర్ మంత్ నుండి స్టార్ట్ అవుద్ది. దీనికి అప్లై చేయడానికి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం. దీనికంటే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేయండి. ఆ లింక్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. మీరు మనీవ్యూ పర్సనల్ లోన్ కి ఎలిజిబుల్ అయినట్లయితే ప్లే స్టోర్ లో మనీవ్యూ యాప్ కి రిడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అన్ని అలో చేసేయండి. తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీ ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకుని టిక్ బాక్స్ ని టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి యాజ్ పర్ పాన్ కార్డ్. ఇక్కడ మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి జెండర్ దగ్గర మీరు మేల్ ఆ ఫీమేల్ సెలెక్ట్ చేసుకుని గెట్ ఆఫర్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి యాజ్ పర్ పాన్ కార్డ్. అండ్ ఎడ్యుకేషన్ దగ్గర మీరు గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేటా సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ మంత్లీ ఇన్కమ్ ఎంటర్ చేయండి. మీ యాన్యువల్ ఇన్కమ్ ఆటోమేటిక్ గా వస్తుంది. టిక్ బాక్స్ ని టిక్ చేసి గెట్ ఆఫర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేమ్ చూపిస్తుంది పాన్ కార్డ్ లో ఉన్నట్టు. కరెక్ట్ గా ఉంటే ఎస్ దట్స్ కరెక్ట్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ రాంగ్ గా ఉంటే ఇక్కడ నో ఇట్స్ ఎంటర్ మాన్యువల్ పైన క్లిక్ చేసి మీ కరెక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మీకు లిమిట్ అయితే చూపిస్తుంది. సో ఇందులో మీరు ఎంత అమౌంట్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డ్రాగ్ చేస్తూ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ చూసుకొని కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెట్స్ గో పైన క్లిక్ చేయండి. తర్వాత పేజ్ లో మీ మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. మీరు మ్యారీడ్ ఆ సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి యాజ్ పర్ పాన్ కార్డ్. అండ్ మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఓన్ హౌస్ రెంటెడ్ అని అడుగుతుంది. సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ పర్పస్ ఆఫ్ లోన్ దగ్గర ఏదో ఒక పర్పస్ ని సెలెక్ట్ చేసుకుని లాంగ్వేజ్ దగ్గర మీకు వచ్చిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్ లో మీ కంపెనీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ కంపెనీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇండస్ట్రీ టైప్ సెలెక్ట్ చేసుకోండి. మీ కంపెనీ అడ్రస్ ఎంటర్ చేయండి. మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీ సెలెక్ట్ చేసుకుంటే మీ కంపెనీ నేమ్ అడుగుతుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే మీ బిజినెస్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అవి ఇచ్చేసేయండి. సో ఇక్కడ పేపర్లెస్ ఈకేవైసీ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు గుర్తుండే 4 digits పిన్ ని ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి. సో అవన్నీ చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ ఇన్కమ్ ని వెరిఫై చేసుకోమంటుంది. ఇక్కడ మీ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. సో నేనైతే నెట్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు బ్యాంక్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో మీకు ఇందులో ఏది కన్వీనియంట్ గా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేసేసి సబ్మిట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ దగ్గర మీ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోండి అండ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ ఒకసారి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి వెరిఫై నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ లోకి మీ లోన్ డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి. సో నెక్స్ట్ ఈ విధంగా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంటూ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ 2 steps అనేవి కంప్లీట్ అయిపోయాయి. థర్డ్ స్టెప్ లో మీ లెండింగ్ పార్ట్నర్, లోన్ అమౌంట్, మంత్లీ ఈఎంఐ, 10 years, ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ చూసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఆటో డెబిట్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఆటో డెబిట్ సెట్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ది నెట్ బ్యాంకింగ్, సెకండ్ ది ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేయండి. సో ఇక్కడ 3 steps అనేటివి కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ రివ్యూ నౌ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ హౌస్ నెంబర్, ఏరియా, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిఫరెన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ ఫ్యామిలీ వాళ్ళది ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ది ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి యాడ్ రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. సో ఇవన్నీ చూసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సైన్ అగ్రిమెంట్ పైన క్లిక్ చేయండి. అండ్ 4 steps అనేటివి కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడు 5th స్టెప్ ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. సో నెక్స్ట్ మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ విధంగా. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.